మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆకాశము ఆయన మహిమను పట్టజాలదు, భూమి ఆయన మహిమను పట్టజాలదు, ఆయన మందిరము ఆయన మహిమను పట్టజాలదు. కానీ ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి నీలో వచ్చి నివసిస్తాం. నా నివాసము నీవే, నా నివాసము నీవే. నరుడా, నేను నివసించడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నా. కాబట్టి ప్రభు మందిరములో ఉండరు, ఆకాశ మహాకాశములు ఆయన మహిమను పట్టజాలవు. ఆయన నీలో ఉంటారు. అది దేవుడు నీకు ఇచ్చిన స్థానం, నీకు ఇచ్చిన స్థాయి. అది ఆయన నీలో నివసించాలంటే కండిషన్స్ ఉన్నాయి. నువ్వు దేవుని ప్రేమించాలి అనగా ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆయన ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారము జీవిస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉంటారు, తండ్రి నీలో ఉంటారు, వారు ఏకమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి నీ శరీరము ఒక మందిరముగా నీకు అనుగ్రహింపబడలేదా? ఈ జ్ఞానము నీకు లేకపోతే నీవు అజ్ఞానివే కదా. నీలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి నీలో నివసించడానికి ఇష్టపడుతున్న దేవుణ్ణి పట్టించుకోకుండా ఈ జీవిత పోరాటములో అలసిపోతున్న నీవు లోక జ్ఞానము కలిగిన వాడివే గాని దేవుని జ్ఞానము కలిగిన వాడు కాదు అని మొట్టమొదట మనం గ్రహించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది.